ఇక్కడ స్కూల్ స్థాయిలో ఈ రకమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంటే ఇక ఈ ఏది ఇంజనీరింగ్ ఎంసెట్లు కొట్టుకొని గట్టిగా బయటికి రాగానే ఆ దోపిడీ ఎట్లుంటుందో చూడరిగా ఒక్కసారి పంపిస్తుంది. ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ, ఇగో అయ్యా ఈ విద్యా వ్యాపారాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ ఎడ్యుకేషన్ కాలేజ్, ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, మీకు తెలుసా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 28 ఉన్నాయి. 28 కాలేజీలో ఒక్కటి కూడా బీసీ ఉంది లేదు. ఒక్కటి అంటే ఒక్క కాలేజ్ కూడా లేదు. చూస్తారా డేటా దారి. రైట్, వీళ్ళు చేసే వ్యాపారాలు, వీళ్ళ కథ, వీళ్ళ లెక్క ఎట్లుంటుందో చూడ్రి. మెడికల్ కాలేజీలు, మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గన్పూర్, ఓసి రెడ్డి మధుమోహన్, ఆ తర్వాత సుధనా చౌదరికి సంబంధించి. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓసి రెడ్డి ప్రతాప్ రెడ్డిది. డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ మెడికల్ కాలేజు రెడ్డి. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెడ్డి. ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఎనుగొండ మహబూబ్ నగర్ కృష్ణారెడ్డి. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ సిహెచ్ మల్లారెడ్డి ఓసి. మహేశ్వర మెడికల్ కాలేజ్ టీజీఎస్ మహేశ్వర్ రెడ్డి. టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ టి రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, పరిగి ఎమ్మెల్యే. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిహెచ్ గోపాల్ రెడ్డి, సిహెచ్ మల్లారెడ్డి ఇద్దరిది. ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉడుముల బాలరెడ్డి, ఆయన రెడ్డి. అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెడ్డి. విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెడ్డి. నీలిమ మెడికల్ కాలేజ్ రెడ్డి పల్లారాజేశ్వర రెడ్డి. ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ యాకయ్య, ఈటల రాజేందర్ ఎంపీ ప్లస్ రంజిత్ రెడ్డి. ఇంకా ఈ తర్వాత భాస్కర మెడికల్ కాలేజు ఓసి వెలమ. చెలమెడ మెడికల్ కాలేజు ఓసి వెలమ. ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఓసి వెలమ. ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెలమ. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెలమ. కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఖమ్మ. మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మ. మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఖమ్మ. కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ ఎల్బీ నగర్ ఖమ్మ. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఓసి రాజులు. మహావీర్ ఇన్స్టిట్యూట్ ఓసి జైన్స్. డెక్కన్ కాలేజు ఓసి ముస్లిమ్స్. షాదాన్ ఇన్స్టిట్యూట్ ఓసి ముస్లిమ్స్. విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఓసి ముస్లిమ్స్. అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓసి ముస్లిమ్స్. 29 కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉంటే 29 కాలేజీలో ఒక్కటి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ఉంది లేదు ఒక్కటి కూడా. వీళ్ళు చేసే వ్యాపారం ఎట్లుంటుందంటే ఈ కాలేజీలో సుమారు 4600 సీట్లు ఉన్నాయి. ఫీజు ఒక సంవత్సరానికి 75 లక్షల నుంచి 1 కోటి పైనే. ఇట్లా సంవత్సరానికి 4000 కోట్ల నుండి 4500 కోట్ల వరకు 4 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఉన్నారు వీళ్ళది. 100% అగ్రకులాలది ఇది. ఇక ఇంజనీరింగ్ మాఫియా, ఫార్మసీ సీట్లు రాష్ట్రంలో ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కాలేజీలు 293 ఉన్నాయి. అప్రాక్సాన్ ఎందుకు చెప్పినామంటే ఒకటి మూతబడి పెరిగినవి ఉంటాయి. ఇక ఇంజనీరింగ్ సీట్లు 1,12,069. 30% మేనేజ్మెంట్ కోటా 33,620 సీట్లు. ఒక్కో సీట్ కాలేజీని బట్టి 5 నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. కనుక యావరేజ్గా 10 లక్షలు అనుకుంటే 3,360 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ కాలేజీల వ్యాపారం. ఇక మిగిలిన 78,000 సీట్లకు ప్రభుత్వం రియంబర్స్మెంట్ పోను. ఒక్కో విద్యార్థి దాదాపుగా సంవత్సరానికి 1,00,000 కాడికి అనుకున్న 3,137 కోట్లు. అంటే ఫార్మసీ సీట్లు 7,758 సీట్లుంటే ఫార్మసీ సీట్లు యావరేజ్గా సంవత్సరానికి 1,00,000 రూపాయలు అనుకున్న 77 కోట్లు. మొత్తం మీద సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయల వ్యాపారం ఇది. ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కాలేజీలు 293 అయితే మొదటి 50 కాలేజీలు చూస్తే 45 కాలేజీలు అగ్రకులాల వాళ్ళవే. ఇట్లా దాదాపుగా 90% వాటా అగ్రకులాలది. ఈ మొత్తం వ్యాపారంలో 90% వాటా అగ్రకులాలది. మెడికల్ ప్లస్ ఇంజనీరింగ్ ప్లస్ ఫార్మసీ ఈ మూడిటి వ్యాపారం 25,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి.
లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.